Good evening, students. So now this is last question in measure of dispersion, last 7 mark question. So that is variance and standard deviation. So మనం already last class లో formula discuss చేసాం. So this is the variance formula and this is standard deviation. So standard deviation is nothing but simply you need to apply the root value for the variance. అంటే మనకు స్టాండర్డ్ డీవియేషన్ తోటి మనకు ఏ ప్రాబ్లం లేదు. సింప్లీ ఫస్ట్ యూనిట్ టు ఫైండ్ అవుట్ ద వేరియన్స్. వేరియన్స్లో మనకు ఏ టర్మ్స్ వచ్చేసిందండి, ఫస్ట్ మెయిన్గా ఎక్స్ బార్ నోటేషన్ వచ్చింది. ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ మీన్, అంటే ఫస్ట్ యూనిట్ టు ఫైండ్ అవుట్ ద మీన్ వాల్యూ ఫర్ ద గివెన్ డాటా. సో నాకు ఇక్కడ మీన్ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ నేను, డిస్క్రీట్ డాటా అదర్వైజ్ కంటిన్యూస్ డాటా. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, డిస్క్రీట్ డాటా. సో డిస్క్రీట్ డాటాకి సింప్లీ నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటిదండి, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా, దట్ ఈస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్. సో ఇక్కడ ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చాడు డైరెక్ట్లీ అండ్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చాడు. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఏమొచ్చేసింది మనకు ఆన్సర్ 30. వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు 30 వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై దీస్ టూ వాల్యూస్. 4 3s are 12, 8 5s are 40, 11 9s are 99, 17 5s are 85, 24s are 80, 24 3s are 72, 32 1s are 32 only. Simply normal multiplication with the xi and fi values. సో మనకు వీటన్నింటినీ యాడ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు, మనకు ఫార్ములాలో ఏముంది, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సమ్మేషన్ మీన్స్ యాడింగ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు 420 వస్తుందండి. చెక్ చేయండి, యాడ్ చేయండి. ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ని అన్నింటినీ యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 420. సో ఇక్కడ నా సబ్స్టిట్యూట్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మనకి ఇక్కడ ఎంత వచ్చేసిందండి, 420 బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత వచ్చేసిందండి, 30. సింప్లీ 0 0 గెట్స్ క్యాన్సెల్, 3 1s are 3 1s are 3 1, 3 4s are 12. సో ఫైనల్లీ ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఎంతండి మనకు 14 వచ్చేసింది. సో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా యూజ్ చేసి నేను మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 14. సో నాకు ఇప్పుడు ఏం కావాలండి, xi మైనస్ ఎక్స్ బార్. వై, బికాస్ హియర్ అబ్జర్వ్ వేరియన్స్ ఫార్ములా. హియర్ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, ఫస్ట్ టర్మ్ దిస్ ఈస్ ఏంటిది, xi మైనస్ ఎక్స్ బార్. సో ఫస్ట్ కాలం xi మైనస్ ఎక్స్ బార్. సెకండ్ వన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. థర్డ్ టర్మ్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. టోటల్ మనకు వేరియన్స్లో 3 టర్మ్స్ వచ్చేసినాయండి. ఆ 3 టర్మ్స్ని నేను టేబుల్ నోటేషన్లోకి కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ను దేన్ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలా, మీన్ వాల్యూ 14. సో నా ఇక్కడ టర్మ్ ఏముందండి, xi మైనస్ ఎక్స్ బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ xi వాల్యూ ఏముందండి మనకు, xi మైనస్ ఎక్స్ బార్. xi ఫస్ట్ వాల్యూ ఏముందండి, 4 మైనస్ ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఎంత అండి, 14. 14 మైనస్ 4 10, హైయెస్ట్ టర్మ్ సైన్ మైనస్. సో ఇక్కడ నాకు ఏం వచ్చేస్తుందండి, -10 వచ్చేస్తుంది. సో సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్ అప్ టు లాస్ట్ వాల్యూ. బై యూజింగ్ దిస్ కండిషన్ యూ నీడ్ టు సబ్ట్రాక్ట్, యూ విల్ గెట్ 8 మైనస్ 14, 8 మైనస్ 14 మైనస్ 6. నెక్స్ట్ ఇస్ ద థర్డ్ వాల్యూ అండి, 11 మైనస్ 14 హౌ మచ్, -3. 17 మైనస్ 14 3, 20 మైనస్ 14 6, నెక్స్ట్ 10 వచ్చేస్తుంది. లాస్ట్ 32 మైనస్ 14 హౌ మచ్, 18. సో మనకు xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ వచ్చేసేయండి. నెక్స్ట్ దీనికి మనం ఏ అప్లై చేయండి, హోల్ స్క్వేర్. సో -10 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్. సో సింప్లీ ఆల్ ద వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ పాజిటివ్ నోటేషన్స్. సో మనకు మైనస్ అనేది రిమూవ్ అయిపోతుంది. 10 10s are 100, 6 6s are 36, 3 3s are 9, 3 3s are 9, 6 6s are 36, 10 10s are 100, 18 18s are 324 అండి. 18 ఇంటూ 18 324. సో నాకు ఈ వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ టర్మ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ని నార్మల్ మల్టిప్లికేషన్. అగైన్ 300s are 300, 5 36s are 180, 9 9s are 81, 5 9s are 45, 4 36s are 144, 3 hundreds are 300,
1 324 324 అండి. వెరీ సింపుల్. నార్మల్ మల్టిప్లికేషన్ విత్ fi అండ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చేసినాయి. సో మళ్ళీ ఇప్పుడు వీటన్నింటినీ ఏం చేయాలండి మనం ఫార్ములాస్లో? సమ్మేషన్ మీన్స్ యాడింగ్ ఆల్ ద వాల్యూస్. సమ్మేషన్ fi mod xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు 1374 వస్తుందండి. 1374. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. సో న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చిందండి? 1374 బై సమ్మేషన్ fi. సమ్మేషన్ fi ఎంత అండి మనకు? 30. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలా? ఈ రెండింటిని డివైడ్ చేయాలా. సో న్యూమరేటర్ 1374 డివైడెడ్ బై విత్ ద 30. సో యూ విల్ గెట్ ఆన్సర్ 45.8. మనకు డెసిమల్ వచ్చేస్తుందండి. నథింగ్ టు వర్రీ. 45.8 వచ్చేసింది. ఇప్పుడు అదేంటిదండి మనకు? వేరియన్స్. సో వేరియన్స్ ఎంత వచ్చేసింది మనకు? 45.8. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిదండి? అండర్ రూట్ వేరియన్స్. అంటే మనకు వచ్చిన వేరియన్స్కి మనం ఏం అప్లై చేయాలా? రూట్ అప్లై చేయాలా. 45.8. 45.8కి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటిదండి? డెసిమల్ వాల్యూస్కి రూట్ని ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇప్పుడు రూట్లో ఉన్న వాల్యూ ఏ రూట్ వాల్యూకి నియరెస్ట్గా ఉంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. 6 6 36, 7 7 49 అండి. సో నాకు ఇక్కడ ఉన్న వాల్యూకు నియరెస్ట్గా ఏది వచ్చేసింది? 7 7 49. అంటే నెక్స్ట్ దాని ముందు వాల్యూ ఏముంది? 6 6 36. అంటే 6 వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అండ్ 7 వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే ఇన్ బిట్వీన్ 6 అండ్ 7 మధ్యలో వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. అంటే సింపుల్గా నేను ఏం తీసుకుంటున్నానండి ఇక్కడ మనకు 6 పాయింట్. సో 6 ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, 7 ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే 6కి 7కి మధ్యలో వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. అంటే డెసిమల్ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను 6 పాయింట్ నేను ఏదో ఒక నియరెస్ట్ వాల్యూ తీసుకుంటున్నానండి. 6.7 నియరెస్ట్ వాల్యూ వచ్చేస్తే సరిపోతుందండి. 6.7 ఇంటూ 6.7 చేయండి, నీకు నియరెస్ట్ 45.8 వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద అబౌవ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో సింప్లీ యూ నీడ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ ద మీన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. సో కంపల్సరీ మనకు స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ క్వశ్చన్కు మనకు డిస్క్రిట్ డాటా అనే మెన్షన్ చేస్తారండి. మ్యాక్సిమం 90% డిస్క్రిట్ డాటా. సో నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటిది? సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. సో మనకు మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసుకొని వేరియన్స్లో ఉన్న టర్మ్స్ని టేబులర్ నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకు ఎన్ని టర్మ్స్ వచ్చేసినాయండి? మనకు 3 టర్మ్స్ వచ్చేసినాయి. ఎందులో? వేరియన్స్ నోటేషన్లో. దీస్ ఆర్ ద 3 టర్మ్స్. నార్మల్లీ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ యూజ్ చేసాం, ఇక్కడ స్క్వేర్ నోటేషన్ ఆపరేషన్ యూజ్ చేసాం, ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ యూజ్ చేసినాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ డిస్క్రిట్ డేటా ప్లేస్లో కంటిన్యూయస్ డేటా ఇస్తే నువ్వు అక్కడ ఏ మెథడ్ యూజ్ చేయాలండి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా యూజ్ చేయాలి. అది కొంచెం లెంతీగా ఉంటుంది అంతే. సో బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. లేదు సార్ నాకు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఇబ్బందిగా ఉంది, డౌట్గా ఉంది అన్న వాళ్ళు అక్కడ ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 to 20 క్లాస్ ఇంటర్వల్ వచ్చిండు. సో ఇక్కడ మనకు xi వాల్యూ ఏమైపోతుందండి? మనకు మిడిల్ వాల్యూ ఏంటిది? 15. అంటే ఎప్పుడైతే మనకు క్లాస్ ఇంటర్వల్ వాల్యూస్ ఇస్తాడో వాటిని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవచ్చు? xi వాల్యూస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో xi వాల్యూస్ వచ్చేసినట్టు నువ్వు మళ్ళీ ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు? డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అది నీ ఇష్టం అండి. మీకు ఏ ఫార్ములా సూటబుల్గా ఉంటే ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండి. ఈ 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని మెజర్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లో 5 టాపిక్స్. వన్ ఈజ్ mean deviation from the mean discrete data. Second one, mean deviation from the mean continuous data. Third one, mean deviation from the median. And fourth one, variance and standard deviation for both like continuous data and discrete data. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒకటి 100% క్వశ్చన్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.